నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారని కోరుకుంటూ ఈరోజు మనం గోదావరి చేప, పండుకప్పు చేప కూరను ఎలా చేయాలో తెలుసుకుందామా? ఈ కర్రీని మా అత్తయ్య ప్రిపేర్ చేశారండి ఆవిడ స్టైల్లో. ఇప్పుడు వండేవాళ్ళైతే వేరే వేరే రకరకాలుగా వండుతారండి. వారిదంతా పాతకాలం పద్ధతి ప్రకారం చేశారు అత్తయ్య. ఇప్పుడు చూద్దాం తయారీ విధానం. ఇదిగోండి, ఇలా జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ రెల్లలు, కొంచెం అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫిష్ని నిమ్మకాయ, పెరుగు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని, మా అత్తయ్యకి ఇలా అలవాటండి, స్టవ్ మీద ఉండగా పోయలేరు, ఆవిడకి అలా అంచనా తెలియదు. తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ వీటిని కచ్చాపచ్చా మిక్సీ పట్టేసి వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వాటిని కూడా ఫ్రై అవనిచ్చి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను ఫ్రై అయినటువంటి ఆనియన్స్ పేస్ట్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఫిష్ కర్రీ మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. మనం అటు ఇటు అయినా కానీ మనం ఫిష్ కర్రీ తినలేము. ఉప్పు, కారం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. అలాగే తిప్పేటప్పుడు కూడా, కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలపాలి. అందులోనే ఇదిగోండి, అత్తయ్య ఇలా ఉప్పు, కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ తగినంత ఉప్పు వేసుకుని, అత్తయ్యకి చేత్తోనే వేయటం అలవాటండి. కారం, ఉప్పు మాదైతే పెద్ద స్పూను, మీకైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది కారము. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. చిన్న స్పూను పసుపు కూడా వేసుకోండి. అలాగే కూరకు తగినంత ఉప్పు వేసుకోండి. చూసుకుని మీరు ఎంత ఉప్పు, కారం తింటారో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ చేపల కూర అయినా, మాంసం కూర అయినా వీటిలో కొంచెం ఉప్పు, కారం ఉంటేనే బాగుంటుందండి. వాటికి సరిపడగా ఉండాలి, లేదంటే నీచు స్మెల్ కింద వచ్చేసి మనం తినలేము, మరీ తక్కువగా ఉన్నా కూడా. వాటిని శుభ్రంగా ఇలా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుని, ఇది ఇగురు కర్రీ అండి, దాని గురించి ఎక్కువ వాటర్ పట్టవు. అంటే ఫిష్ మళ్ళీ బాగా ఎక్కువ పోసేసినా మనం పులుసులాగా మొక్క విడిపోతుంది. అందుకని కొంచెం తక్కువ వాటర్ పోసుకుని ముందు కొంచెం సేపు హైలో పెట్టి, తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోండి. తర్వాత ఇదిగోండి, ఇలాగా చూడండి, స్మెల్ అదిరిపోతుంది, అసలు గుమగుమలు ఆడిపోతుంది నాకైతే. అలాగే అందులోనే కొంచెం గరం మసాలా కొద్దిగా వేసుకోండి. వేసుకుని మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోండి. కొత్తిమీర వేసుకుని ఇలా దగ్గర పడిన తర్వాత, ఆయిల్ పైకి తేలుతుందండి, దగ్గర పడిన తర్వాత మనం వేడివేడి అన్నంలోని ఈ పండుకప్ప చేపల కూర వేసుకుని తిందామా మరి?